మనం వచ్చేసి 7th స్టాండర్డ్ పొడుపు కథలు అనేటువంటిది డాక్టర్ ఎం నళిని మోహన్ గారు రచించారు. పరిచయము పూర్వకాలంలో వచ్చేసి అమ్మమ్మలు, తాతయ్యలు, పెద్దవాళ్ళు కొన్ని పొడుపు కథలు చెప్పి వాటిని విప్పండి అని పిల్లలతో చెప్పినప్పుడు పిల్లల ఆసక్తితో తెలుసుకోవాలని ప్రయత్నించడము, వాళ్ళు ఆలోచించి తామే జవాబులు చెప్పడము ఆనవాయితీ అనమాట ఆ కాలంలో. అంటే ఒక రకంగా ప్రహేళికల వంటివి. ఇవి బుద్ధికి పదును పెడతాయి, అంటే మంచి షార్ప్ అవుతుందన్నమాట బుద్ధి. ఇది ఒక సాహిత్య ప్రక్రియ. పొడుచు అనే అర్థము నుంచి పొడుపు కథ అనేటువంటిది ఏర్పడిందనమాట. సరే, పొడుపు కథకు పర్యాయ పదాలు తెలుగులో చాలా ఉన్నాయి. అడ్డు కథ, ఒడ్డు కథ, చిక్కుముళ్ళు, చిట్కాలు, చిటుకులు, తట్లు, మారు కథ, యక్ష ప్రశ్నలు, శాస్త్రము, సమస్యలు మొదలైనవి వీటిని పిలుస్తారనమాట. సరే, సంస్కృతంలో వీటిని ప్రహేళిక అని, ఆంగ్లంలో రిడిల్ అని అంటారు. సో ఈ విధంగా ఒక్కొక్క లాంగ్వేజ్లో ఏ విధంగా అంటారనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఇక్కడ అఖిల జంతుజాతికి అన్నదానము చేయు ప్రతిఫలాభిలాష బండిస్తున్న నరుడు బుద్ధిలేక నరికివేయను దీని భావమేమి తిరమలేశ అంటూ ఇక్కడ మనకు ఒక పొడుపు కథని చెప్పడం జరిగింది. పద్యాలతో పాటు సమాధానాలు, భావాలు కూడా ఉన్నాయి. సకల జంతువులకు అన్నదానం చేస్తుంది, అందరికీ అన్నాన్ని పెడుతుంది, కానీ ప్రతిఫలాన్ని ఆశించదు. ఎవరికి నువ్వు నాకు ఇది నేను ఇది చేశాను కదా, నాకు ఏదైనా చేస్తావా అని ఎవరిని ఆశించదు. అలాంటి దాన్ని బుద్ధి లేని మానవుడు ఏం చేస్తూ ఉన్నాడు, నరికి వేస్తాడనమాట. కాబట్టి అది ఏంటి అని అంటే చెట్టు అనమాట. చెట్టు వచ్చేసి మనకు అన్నీ ఇస్తుంది, కానీ దాన్ని మనం ఏం చేస్తున్నాము, చెట్టుని నరికి వేస్తున్నాము. కుళ్ళుతా గ్రహించి ఒళ్ళు శుభ్రము చేయు దివ్య పరిమళమ్ము దెసల జిమ్ము జిడ్డు నుండి పుట్టి జిడ్డునే తొలగించు దీని భావమేమి తిరుమలేశ. మురికిని తాను గ్రహిస్తుంది, ఒళ్ళంతా శుభ్రం చేస్తూ మంచి సువాసన వెదజల్లుతుంది. ఇది జిడ్డు నుంచి పుట్టి మలినాన్ని తొలగిస్తుంది అనమాట. అంటే ఏమిటి అంటే సబ్బు అనమాట. సో జిడ్డు నుంచి పుట్టింది అంటే నూనెను పోసి దీన్ని తయారు చేస్తారు, కాబట్టి ఇది వచ్చేసి సబ్బు. చారలుండు మేన సార్దుల మది కాదు, కొమ్మలెక్కి దూకు కోతి కాదు, కట్టె ఆనకట్ట కంట్రాక్టర్ అనరాదు దీని భావమేమి తిరుమలేశ. ఈ యొక్క పద్యము భావం ఏంటంటే, శరీరంపై చారలు ఉంటాయి కానీ పెద్ద పులి కాదు, కొమ్మలపై ఎక్కుతూ దూకుతూ ఉంటుంది కానీ కోతి కాదు, వంతెన కట్టడంలో సహకరిస్తుంది కానీ కాంట్రాక్టర్ కాదు. ఏ వంతెన? ఇక్కడ వచ్చేసి రాముల వారు లంకకి రాళ్ళు వేసేటప్పుడు సహకరించినటువంటి కాంట్రాక్టర్ అనమాట. కాంట్రాక్టర్ కాదనమాట. అది ఎవరు అంటే ఉడత. సో ఉడత వచ్చేసి శ్రీరాముల వారికి తన వంతు సహాయాన్ని అందించింది. చేత కుంచె లేదు, చెంత రంగులు లేవు, వేళ్ళు లేని 3 కాళ్ళ ముసలి కంటికెదుటిదెల్లా క్షణములో చిత్రించు దీని భావమేమి తిరుమలేశ. చేతిలో కుంచె లేదు, దగ్గర రంగులు లేవు, వేళ్ళు లేని 3 కాళ్ళు ముసలిది, కానీ తన కంటికి ఎదురుగా ఉండే వాటిని క్షణంలో చిత్రిస్తుంది. అది ఎవరు అంటే కెమెరా అనమాట. తీగ మీద పరుగు తీయు దొమ్మరి కాదు, పట్టుకున్న కరచు పండ్లు లేవు, నరుడు చెప్పినట్లు నడుచు రాక్షసరేడు దీని భావమేమి తిరుమలేశ. తీగ మీద పరుగులు తీస్తుంది, దాని దొమ్మరి కాదు, కానీ దొమ్మరి కాదనమాట. తీగ మీద పరుగు తీసేవాడు దొమ్మరి. అంటే ఈ యొక్క ముట్టుకుంటే కరుస్తుంది కానీ పళ్ళు లేవు, కరుస్తుంది అంటే షాక్ కొడుతుంది. మనిషి చెప్పినట్లు వింటుంది కానీ రాక్షస రాజు కాదు. అంటే ఏమిటంటే విద్యుత్తు, అంటే కరెంట్ అనమాట. దేహమెల్ల కళ్ళు దేహాధిపతి కాడు, ముత్తెములను కార్చు చెత్త చేర్చు తరుణి చేత జిక్కి గిరికీలు తిరుగురా దీని భావమేమి తిరుమలేశ. అంటే శరీరం అంతా కళ్ళుంటాయి దానికి, కానీ శరీరాధిపతి కాదు, ముత్యాలను కార్చుతుంది, చెత్తను తీస్తుంది, ఆడవారి చేతిలో గిరగిరా తిరుగుతుంది. అది ఏమిటంటే జల్లెడ అనమాట. ఒడలి నిండ కన్నులుండు నింద్రుడు కాడు, కంఠమందు నలుపు కాడు శివుడు, పణుల బట్టి చంపు పక్షీంద్రుడా కాదు దాని భావమేమి తిరుమలేశ. ఒళ్ళంతా కళ్ళుంటాయి కానీ ఇంద్రుడు కాడనమాట. ఒళ్ళంతా శరీరం అంతా ఇంద్రుడికి వచ్చేసి కళ్ళుంటాయి, మెడ నల్లగా ఉంటుంది కానీ శివుడు కాదు, పాములను బట్టి చంపగలడు కానీ పక్షిరాజు గరుడు మాత్రం కాదు. అంటే ఎవరు అంటే నెమలి అనమాట. ఒళ్ళంతా శరీరం అంతా ఏముంటుంది, రకరకాలైన కళ్ళు ఉంటాయన్నమాట. సో ఆ విధంగా ఇక్కడ కంఠమందు నీలి రంగులో ఉంటుంది.
పదములారు గలవు బంబ బంబరంప కాదు, తొండముండు గాని దోమ కాదు, రెక్కలుండు గాని పక్షి గానేరదు, దీని భావమేమి తిరుమలేసి. 6 కాళ్ళుంటాయి కానీ తుమ్మెద కాదు, తొండం ఉంటుంది కానీ దోమ మాత్రం కాదు, రెక్కలుంటాయి కానీ పక్షి మటుకు కాదు, మరి ఎవరు? అది ఈగ అనమాట. ఈ యొక్క పాఠంలో కొత్త పదాలు వచ్చేసి అఖిల, అభిలాష, కుళ్ళు, ఫణులు, పరిమళం, శార్దూలం, తరుణి, బంబరము. అఖిల అంటే సమస్త, అభిలాష అంటే కోరిక, కుళ్ళు అంటే మురికి, పరిమళము మంచి వాసన, శార్దూలము పులి, తరుణి యువతి, కుంచె రంగులు వేయడానికి పనికి వచ్చేటువంటి బ్రష్, బంబరం తుమ్మిద. క్రింది పదాలకు ప్రకృతి వికృతులను తెలుసుకుందాం. రాక్షసి రక్కసి, విద్య విద్యే, ముత్యం ముత్యం. ఇక్కడ పర్యాయ పదాలు చూడండి. తరుణి అంటే యువతి స్త్రీ, పరిమళము అంటే సువాసన సుగంధము మంచి వాసన అనేటువంటిది అర్థం అనమాట. అభిలాష కోరిక వాంఛ, ది అంటే బుద్ధి మతి.